రంజాన్ రెహ్మత్ల కృపల మాసం. రంజాన్ అనేది అల్లా యొక్క కరుణ భూమిపై కురిసే పవిత్ర సమయం. ఈ మాసంలో చేసే ప్రతి ప్రార్థన, ప్రతి సజ్దా నేరుగా అల్లా చెంతకు చేరుతుంది. ఈ మాసంలో చేసే ప్రతి ప్రార్థన, ప్రతి సజ్దా నేరుగా అల్లా చెంతకు చేరుతుంది. ఇది కేవలం ఆకలి తప్పులతో ఉండటం మాత్రమే కాదు, మన ఆత్మను మేల్కొల్పి హృదయాన్ని శుద్ధి చేసుకుని సృష్టికర్తతో మన బంధాన్ని బలపరుచుకునే కాలం. ఆధ్యాత్మిక సాధన మరియు క్రమశిక్షణ. సెహ్రీ ప్రాముఖ్యత. సెహ్రీ చేసేటప్పుడు కేవలం పొట్ట నింపుకోవాలనే ఆలోచనతో కాకుండా, అల్లాహ్ పట్ల విధేయతతో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నట్లు భావించండి. ఈ సంకల్పమే మీ ఆకలిని ఒక ఆధ్యాత్మిక కాంతిగా, నూర్గా మారుస్తుంది. ఇస్తగ్ఫార్, క్షమాపణ. రోజంతా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. ప్రతి క్షమాపణ వేడుకోలు మీ మనసులోని ఆవేదనను తొలగించి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఓర్పు మరియు విజయం. శరీరం బలహీనపడి దాహం వేసినప్పుడు ఫిర్యాదు చేయకుండా చిరునవ్వుతో ఉండండి. అదే మీ మనసుపై మీరు సాధించే అసలైన విజయం. ప్రార్థన మరియు దాతృత్వం. తహజ్జుద్ ప్రార్థన. రాత్రి వేళల్లో ఒంటరిగా అల్లాహ్ ముందు నిలబడి కన్నీరు కార్చి చేసే ప్రార్థన మీ ఆత్మ యొక్క బలాన్ని చాటుతుంది. అది అల్లాహ్ కరుణ మీకు అత్యంత సమీపంలో ఉందనే దానికి సంకేతం. దానగుణం. మీ ఇఫ్తార్లోని ఒక భాగాన్ని అవసరంలో ఉన్న వారికి అందించండి. మీరు ఇతరుల కష్టాన్ని తీర్చినప్పుడు అల్లాహ్ మీ భారాన్ని తగ్గిస్తాడు. మౌనం మరియు ఖురాన్. అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మౌనాన్ని పాటించండి. అప్పుడు మీ అంతరాత్మ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఖురాన్ను కేవలం చదవటం మాత్రమే కాకుండా దాని అర్థాన్ని గ్రహించండి. ముగింపు. రంజాన్ చివరి రోజుల్లో ప్రపంచం పండుగ అడావుడిలో ఉన్నప్పుడు మీరు ప్రార్థనల్లో నిమగ్నమై లైలతుల్ ఖద్ర్ కోసం అన్వేషించండి. ఒకవేళ ఈ రంజాన్ మీ హృదయాన్ని మార్చగలిగితే అది మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది.